సువార్త ప్రకటించని ఎడల నాకు లోనికి రండి. ఈ ఒకే ఒక రెండు లైన్లు పాడుతా దేవుని అభిషేకం చేత మనం నింపబడతాం. కలుమేండి అంటే నన్ను చూస్తారా? కలుమేండి, అందరు కలుమేండి. ఓ రిబాల నమా శకందర రబల స్తోత్రములు 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 కొంచెం ఫాస్ట్ గా కొట్టు. స్తోత్రములు స్తోత్రములు యేసయ్యా 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 చప్పట్లు కొడుతూ యేసయ్యా 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 స్తుతి ఘన మహిమలతో నిన్నే ఆరాధించెదను. పాడండి. స్తుతి ఘన మహిమలతో నిన్నే ఆరాధించెదను. యేసయ్యా యేసయ్యా ఓ రిబాల నమః శబర నమః శిరబిల నమః బలక ఘన మహిమలతో ఓ రిబాల నమః నకచుర నమః స్తోత్రం. యేసయ్యా 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 స్తుతి ఘన మహిమలతో నిన్నే ఆరాధించెదను. స్తుతి ఘన మహిమలతో నిన్నే ఆరాధించెదను. ఇదే పాడు. స్తుతి ఘన మహిమలతో నిన్నే సంచరించండి మా మధ్యలో ఆత్మస్వరూపి వచ్చిన వెలుగుగా స్తుతి ఘన స్తుతి ఘన స్తుతి ఆరాధించెదను. స్తుతి ఘన మాట్లాడిన భాషలు ఆత్మతో నింపబడిన వారు భాషలు మాట్లాడాలి. గట్టిగా యేసు నామములో ప్రతి ఆటంకము తొలగిపో. మీ బిడ్డలతో మీరు ప్రభువా, ఈ ప్రాంగణమును మీ స్వాధీనపరచుకోండి. నిశ్చయముగా మీరు పోగు చేసిన ఈ ప్రజలతో నీవు మాట్లాడుదువుగాక. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. కూర్చోండి అందరూ.
ఎక్కువ కొంచెం పెట్టి చాలు, అంతంత పెట్టవాక. నా మాట నాకే అర్థం కావట్లేదు. నాతో నేనే కొట్టుకుంటున్నట్టుంది ఇక్కడ మైక్లో. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ఆమేన్ చెప్పండి గట్టిగా, అందరు చెప్పండి ఇప్పుడు ఆమేన్. వద్దురా నాయన, నాకు ఎక్కువ వద్దునే వద్దు, అసలు ఆపే, నాకు ఎక్కువ వద్దునే వద్దు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఎడ జరిగిందంటారు పండగ? ఈరోజు పండగ ఎలా జరిగిందో ఒకసారి చేతులు ఎత్తి గట్టిగా లే చెప్పండి. అట్లా జరిగిందన్నమాట పండగ. పండగ అంటే ఏంటి చెప్పండి? పండగ అంటే ఏంటి చెప్పండి? డబ్బులున్నోడు మటన్ తెచ్చుకొని వండుకుంటాడు, కొంచెం తక్కువ ఉన్నాడు అయిపోయించు, ఈ బాక్స్లో అయిపోయించు. చికెన్ బాయిలర్ కూడా ఫారం కూడా తెచ్చుకుంటారు. అవన్నీ ఎందుకు రాని డబ్బు లేని వాళ్ళు పెంచుకున్న కోడిని కోసుకొని తింటారు. ఏమీ లేకపోతే వాడు ఎప్పుడో బట్టేసి ఉంటాడు పక్కింట్లో దొంగ కోడిని ఒకడిని. ఆ కోడిని తెచ్చి రెడీగా పెట్టుకో ఉంటాడు. ఇది ఈస్టర్కి, ఇది వచ్చి గుడ్ ఫ్రైడేకి, ఇది వచ్చేసి కిస్మిస్కని 3 కోళ్ళు ఎక్కడి నుంచో పట్టుకొని వచ్చేసుకోని ఉంటాడు. ఇక మరీ వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే ఇంకా పొలాలు ఎంబరబడి ఆ పొలాల్లో ఇంకో కోళ్ళు ఉంటాయి, గిన్నె కోళ్ళని, ఆ కోళ్ళని, ఈ కోళ్ళని. ఇంతే పండగ అంటే, ఇంతే పండగ అంతే. ఇంతకు మించి నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ఇంతకు మించి ఇంకా పండగే లేదు. మీ పాస్టర్ నాకు ఫోన్ చేసి నన్ను చావగొట్టాడు, నువ్వు రావాలన్నా, నువ్వు రావాలన్నా. ఆ రోజుకి ఈస్టర్ పండగ, వదిలే నన్ను, ప్రశాంతంగా ఇంట్లో కూర్చుంటాను నేను. మా చర్చిలో కూడా ప్రార్థనలు ఉన్నాయి, ఎందుకు ఈ తలగనే వదిలే. అయినా ఈస్టర్ పండగకి శుభ్రంగా అందరిని వదిలేస్తే ఏడకు పోతారు మనోళ్ళు. వదిలేస్తే ఒకటి సినిమా కన్నా పోతాడు, లేదంటే పెద్ద గుడిలో సఫరం ఉంటుంది, నెల్లూరు పెద్ద గుడిలో సఫరం, ఆడకు పోతారు. 7 నుంచి ఎగేసుకొని ఫాని వదిలే, జనాలను ఎందుకు వదిలే. లేదు, నువ్వు రావాల్సిందే, నువ్వు రావాల్సిందే, నువ్వు రావాల్సిందే. నేను అనుకున్నాను ఎవరు వస్తారులే ఈరోజు, ఈయన పిచ్చి కాకపోతే పెట్టాడు కానీ సువార్త, సునాద గీతాలు, పండగలని. ఈస్టర్ పండుగ రోజు ఎవరు వస్తారంటే ఆల్రెడీ వెనకాల పాస్టర్లే వచ్చేస్తున్నారు. నేను ఇక్కడ ఈ స్టేజ్ మీద వీళ్ళని చూసినప్పుడు నాకు అనిపించింది, ఓకే ఉన్నారు కొంతమంది. మా నాన్నగారు చెప్పిన మాట సత్యం. ఏం చెప్పారో తెలుసా మా నాన్నగారు? మనకంటూ ఒక బ్యాచ్ ఉంటుందంట, పరిశుద్ధాత్మను పొందిన సమూహం ఒకటి ఉంటుందంట. అది ఏం జరిగినా కానీ బయటికి వెళ్ళదు, ఆ సమూహం మన దగ్గరే ఉంటుంది. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వద్దు నాకు ఎక్కువ వద్దు, ఆపేయి. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మధ్యాహ్నం తిన్నదంతా ఏడబెట్టారా? నేను మధ్యాహ్నం ఉట్టి పప్పు చారుతో తిన్నారంటే మాత్రం నేను నమ్మను. ఎందుకంటే ఈరోజు ఈస్టర్ పండుగ. యేసు ప్రభు లేచి ఏం తిన్నాడో ఏదో నాకైతే తెలియదు, కానీ ఆయన లేచాడని చెప్పని మనం వండుకొని తినడమే సరిపోయింది కదరా నాయన. యేసు ప్రభు ఆ తండ్రి పాపం ఆయన లేచిన తర్వాత వెళ్ళి, సహోదరులారా మీ దగ్గర తినడానికి ఏమైనా ఉన్నాయని అడిగితే ఆ పేతురు, ఈనాడు దొరికాడు రా స్వామి, మేమే రాత్రి అంతా కష్టపడ్డా, మాకేం దొరకలేదు. అప్పుడు యేసు ప్రభు చెప్పాడు అంటారే, మీకు ఆకలాసిందా, అయితే మీ కుడి ప్రక్కన వల వేయండి. దేవుని స్తోత్రం. మీరు హల్లెలూయా చెప్తానే ఉంటే నేను వాకింగ్ చెప్తా, లేకపోతే నేను మా ఇంటికి వెళ్ళిపోతా. దగ్గరే 30 కిలోమీటర్లే మా ఇల్లు. హల్లెలూయా, హల్లెలూయా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది ఎందుకంటే యేసన్ గారి దగ్గరకు ఒక ముసలాం వచ్చి, అయ్యా నువ్వు ఇప్పుడు దాకా చెప్పిన వాక్యంలో నాకు ఒకటి అర్థమైంది. ఏంటంటే పరలోక రాజ్యం అని చెప్తున్నావు. నాయన నువ్వు పోయేటప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళయ్యా అని అడిగిందంట.
నాయన మా తండ్రి కదా, నువ్వు పోయేటప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళయ్యా అని అడిగిందంట. ఆయనకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక, అదేమన్నా వెంకటాచలమా లేకపోతే ఈ పక్కన ఉన్న సున్నబట్టియా, ఈ నుంచి బస్సులో కారులో ఎక్కించుకొని పోవడానికి అనుకొని, సర్లే పోయేటప్పుడు తీసుకెళ్తాలే, అయ్యా మర్చిపోకుండా తప్పకుండా నువ్వు తీసుకెళ్ళాలి, నన్ను మళ్ళీ మర్చిపోతావేమో, నేను వేరే ఊర్లో ఉంటానని నన్ను లేపి నిద్ర తీసుకెళ్ళి, ఒకవేళ నిద్రపోతే సర్లే ముసలాం తీసుకెళ్తాను. అయినా కానీ నాకు అర్థం కాదు, అసలు ఆ పరలోకానికి వచ్చి ఏం చేస్తావు నువ్వు ఆడ? తెలియగలిగింది ఏం చెప్పాలా? నువ్వేం చేస్తావో నేను కూడా అదే చేస్తానని చెప్పవల్లే. నేనేం చేస్తాను? ఆ ముసలినాన్ని ఆ మూల ఉండే చేప కట్ట తీసుకుని ఆ మూల ఈ మూల కసు ఉడుచుకుంటా ఉంటాను. ఆ మూల ఈ మూల ఎదురు చేప కట్ట కూడా ఏడే పెట్టారు చూడు. ఇదిరా మన చర్చి అంటే. ఇదిగో చేపల కట్ట చూడు, దాన్ని మళ్ళీ చేపల కట్ట ఎగిరిపోకుండా దాని మీద మళ్ళీ ఏంది లేదా టేబుల్ పెట్టారు. ఇదిగో ఈడెవడో తాగేసి టేబుల్ మీద ఇదిగో ఇది చెట్లు పెట్టినోడు నీళ్లు తాగేసి ఆడ బాటిల్ ఆడ పెట్టేశాడు. ఇదే ఒరిజినాలిటీ. ఇదే మన ఒరిజినాలిటీ ఆడికి పోదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా అంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా? నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నాను తెలుసా? పరలోక రాజ్యంలో హల్లెలూయా స్తుతి స్తోత్రం తప్ప సీటీ పాటలు ఉండవు, వడ్డీ పాటలు ఉండవు. సాయంత్రం వడతాడే తండ్లోడు వడతాడే. మీరు అందరూ బాగా తీసుకున్నట్టున్నారు, మొత్తానికి తీసుకున్నట్టున్నారు. నాకు అర్థమైపోయింది, మీరు నవ్వుతుంటేనే అర్థమైపోతుంది. ఇలాంటి పాటలు ఏముండవు. పరలోకానికి వెళితే ఇంతే, పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. మీ బాధలు తప్పతాయో తప్పవో తెలియదు కానీ పాస్టర్లుగా మా బాధలు మాత్రం తీరిపోతారు నాయన యేసు ప్రభు వస్తే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమె చెప్పండి, ఆమేన్. ఈడింకా వాక్యం స్టార్ట్ అవ్వాల, ఈడింకా పాటలు అవ్వాల, ఈడింకా ఏమి జరగల. నేను ఆడ జరగంగానే నాకు ఎదురుగా డేక్షలు కనబడ్డాయి, పెద్ద పెద్ద డేక్షలు ఆడ. అదిగో ఎదురుగా డేక్షలు. మీ మీద మీ సేవకుడికి ఎంత జాలి ప్రేమ కాకపోతే వండి పెట్టేస్తున్నాడు ఆల్రెడీ. నిజం చెప్తున్నాం, మా నాయకుల దగ్గర మేమేం నేర్చుకున్నామో వాటిని మేము తూచా తప్పకుండా చేస్తాం. అంతేనా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాకు ఈ విధంగా ప్రసంగం చేయడం రాదు, వాక్యం చెప్పడం రాదు. నేను 2000 సంవత్సరంలో యేసన్న గారి దగ్గరికి సేవకి బలవంతంగా లాక్కెళ్ళారు నన్ను జుట్టు పట్టుకొని. నాకు ఈ సేవే ఇష్టం లేదు అసలు. ఇలా బైబిల్ పెట్టుకొని లాల్చి వేసుకొని ఫస్ట్ మేరకి లాల్చి ఇస్తే ఎవరి పంజాబీ డ్రెస్ అక్క అని అడిగా ఆమె. నేను ఏ సిస్టర్ పంజాబీ డ్రెస్ ఇదే అని అడిగాను నేను. దీన్ని లాల్చి అంటారు, అందరూ ఇదే వేసుకోవాలనింది నన్ను. సిగ్గుతో చచ్చిపోయింది దీన్ని వేసుకోలేక. ఎందుకంటే మా అక్కకి తెచ్చే బట్టలని నేను వేసుకునేవాడిని ఫస్ట్. చిన్నప్పుడు సంగతి చెప్తున్నాను, ఇప్పుడు కాదు నాయన. నాకు అసలు ఈ సేవ అంటేనే నాకు నచ్చదు, ఇలా వాక్యం చెప్పడం నచ్చదు, అవన్నీ నాకు నచ్చవు. ఎందుకంటే పిల్లలంగా మేము మా తల్లిదండ్రులు పడ్డ కష్టాన్ని చూసిన తర్వాత ఇదే ఆ సేవ, ఎందుకురా నాయన ఈ సేవ, ఇలాంటి సేవ. అన్నానికి లేదు, నీళ్ళకి లేదు, ఛార్జీలకి లేదు, ప్రయాణానికి లేదు, సువార్తకి లేదు, దేనికైనా సరే ప్రార్థన చేసుకో ప్రవేశిస్తాడు, ప్రార్థన చేసుకో ప్రవేశిస్తాడు. ఇది ఒక్క మాటే చిన్నప్పటి నుంచి విని విని చచ్చిపోయి వద్దురా నాయన ఈ జీవితం అనుకునేసాను నేను. దానికి తోడు వాళ్ళు కూడా నన్ను ఎక్కడికి వాక్యం చెప్పడానికి పంపిలా. ఎందుకంటే ఒకవేళ వాక్యం చెప్పడానికి పోతే ఆ సంఘంలో ఉండే వాళ్ళు తంతానేమోనని భయం వాళ్ళకి. మొత్తానికి 2004వ సంవత్సరంలో రాజమండ్రి దగ్గర గన్నవరం అనే ప్రాంతం ఉంది, ఒక మండలం ఉంది. ఆ ప్రాంతానికి యేసన్న గారు రాలేకపోయారు, కొంచెం ఆరోగ్యం బాగాలేక యేసన్న గారు రాలేకపోయారు. మేరక్క గారు ఫోన్ చేసి, ఆ టీంలో ఎవర్రా సీనియరు, వాడే చెప్పాలి ఈరోజు వాక్యం, అన్నకి బాగలేదు, ఆరోగ్యం బాగలేదు అన్నారు. ఒకసారి నా టీంలో అందరినీ చూస్తే అందరూ పిల్లకాయలే, నేనే సీనియర్ వాళ్ళల్లో. అన్నా నువ్వేనా సీనియర్, నువ్వే వాక్యం చెప్పాలన్నాడు. నేనేందిరా చెప్పేది, అదే చచ్చిపోయిన కూటం కాదు, బతికిన కూటం కాదు, యేసన్న గారి కూటం అదే. కళ్ళ ముందు 4000 మంది జనసమూహాలు కూర్చో ఉన్నారు.
నేనుగా నిలబడ్డానంటే చేపల కట్ట చెప్పులతో దరుకుంటాను నన్ను ఇప్పుడు. సరే, ఏమన్నా ఇంతకుముందు వాక్యం చెప్పిన ఎక్స్పీరియన్స్ ఉందంటే అది కూడా లేదు నా జీవితానికి. నాకు నా వల్ల కాదు, ఫోన్ చేసి అర్జెంటుగా మేరకు ఫోన్ చేసి, అమ్మా ఇలా చెప్పామంటే తల్లి నా వల్ల కాదమ్మా అంటే, వేరే అవకాశం లేదు, నువ్వు చెప్తే చెప్పుకో, లేకపోతే తన్నించుకొని ఫోన్ పెట్టేసింది అంతే. సరే, ఎవరన్నా కుటుంబస్తులో ఎవరన్నా పెట్టిస్తే పర్వాలేదు. ఆ కూటాన్ని ఆ మండలంలో ఉన్న సేవకులందరూ కలిసి ఫెలోషిప్ వాళ్ళు పెట్టించారు ఆ కూటాన్ని. అమ్మో ఏండి, విశ్వాసులతోనైనా యాగచ్చు కానీ పాస్టర్లతో అసలే ఆగలేము, చాలా డేంజర్ వాళ్ళతో. ఈడ చూస్తే 100 మంది సేవకులు కూర్చొని యేసుని గారు రాలేదో ఇంకా. మొత్తానికి దేవుని కృప, నాకు ఏమీ చేత కాకపోయినా మోకరించి ప్రార్థన చేసుకుని ప్రభు సన్నిధిలో నిలబడ్డాను. 1.5 గంట సేపు ఆ రోజు నేను ప్రసంగం చేశాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరుసటి రోజు యేసన్న గారు వస్తే వాళ్ళందరూ కలిసి చెప్పారు, అయ్యా పులి కడుపున పులులు పుట్టేటట్లుగా, సింహాల కడుపున సింహాలు పుట్టేటట్టుగా తయారు చేసావయ్యా సేవకులు నువ్వు. మీకు సంగతి చెప్పనా, ఆయన ఏం తింటాడో మాకు అదే పెడతాడు, ఆయన ఎక్కడ పడుకుంటాడో మమ్మల్ని అక్కడనే పడుకోబెడతాడు. దేవుని స్తోత్రం, చెప్పండి హల్లెలూయా. కనుక ఈ సువార్త సునాద పండుగలు, ఏం పేరు దీని పేరు? అసలు మామూలుగా ఏం పేరు పెట్టారు? చెప్పండి, మామూలుగా అనౌన్స్మెంట్ ఏమని రాస్తున్నారు? ఆడ కనబడట్లే నాకు. పండుగలేనా? మరి పండుగలు అని ఉంటారే, బాగా గట్టిగా హల్లెలూయా చెప్పండి. పండుగలు అంటే ఎట్టుండాలి? దేవుని స్తోత్రం. అరే, ఆ మధ్యలో దాన్ని పెట్టున్నారు, ఏంద్ర అది? ఎవరికన్నా ఆత్మ ఎక్కువ దాని మీద పడ్డారనుకో, 108 ఇంకంతే, ఇంక వేరే మాటలే. ఆలస్యం చేయకుండా కొంతసేపు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. అపోస్తులైన పౌలు రోమాకి రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వాక్యంలో చివరి లైన్ చూడండి. కొంచెం జాగ్రత్తగా దేవుని మాటలు ఆలకించండి. ఈ మొదటి రోజు కాబట్టి కాస్త ఆలస్యమైంది, రేపటి రోజు సకాలానికి వచ్చేయండి అందరు. సరిగ్గా కొంతసేపు దేవుని మాటలు మనం ఆలకిద్దాం. రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వాక్యంలో చివరి లైన్, మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. మరలా చదువుతారు, జాగ్రత్తగా వినండి ఆ మాటని. మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. వినండి జాగ్రత్తగా. 3 పదాలు అక్కడ వ్రాయబడ్డాయి. మొదటిది మారు మనస్సు, రెండవది నూతన పరచబడడం, మూడవది రూపాంతరపు అనుభవం. దేవుని స్తోత్రం. ఎంతమంది వాక్యమైన దేవునికి స్తోత్రం చెప్తారు? ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నేను బాగా వాక్యం చెప్పాను, రేపు ఇంకో ఆయన బాగా వాక్యం చెప్పాడని పేర్లు పెట్టుకోబాకండి దయచేసి. అలా ఎవరైనా పేర్లు పెట్టుకుంటే వాళ్ళు డైరెక్ట్గా నరకానికి వెళ్ళిపోతారు. ఇక్కడ నేను నిలబడ్డా, ఏ సేవకు నిలబడ్డా, ఇంకెవరు నిలబడ్డా, చివరికి ఎవరైనా సరే పరిశుద్ధాత్మ మాట్లాడుతున్న మాటలు ఇవి. 3 పదాలు ఉన్నాయి అక్కడ. మారు మనస్సు, నూతన పరచబడడం, రూపాంతర అనుభవం. ఈరోజు యేసు ప్రభు పునరుద్ధానుడు అయ్యాడని అందరం పండుగ చేసుకున్నాం. పునరుద్ధానపు పస్కా పండుగ, పునరుద్ధాన పండుగ. మరి ఇంత ఘనంగా మనము పండుగ చేసుకున్నప్పుడు ఈ దినాన్ని ఎవరు నిర్ణయించారు? మీరు చెప్పాలి నాకు. ఇప్పుడు తేల్చేస్తా. గుడ్ ఫ్రైడేని ఎవరు నిర్ణయించాలి? బైబిల్ నిర్ణయించిందా? లేదే. పునరుద్ధాన పండుగ, ఈస్టర్ పండుగని బైబిల్ నిర్ణయించిందా? లేదే. ఆ తర్వాత కిస్మిస్ పండుగని బైబిల్ నిర్ణయించిందా? లేదే.
గవర్నమెంట్ వాళ్ళు మనకు కూడా ఒక పండగలని 3 పండగలు మన మొహాన కొడితే సిగ్గు లేకుండా ఆ పండగలు చేసుకుంటున్నాం మనం. వచ్చే సంవత్సరానికి పండగలు కూడా కావాలంటే చూడండి, పుట్టినరోజుకు మాత్రం 25 వస్తుంది, కానీ ఈస్టర్ పండగ, గుడ్ ఫ్రైడే మాత్రం వాళ్ళు ఇష్టం వచ్చిన తారీఖులో ఎత్తారు వాళ్ళు. మనకు చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత చేసుకోండి, నాకు అనవసరం. పరిశుద్ధ గ్రంథాన్ని నిజంగా ఉన్నట్టుగా ఫాలో అవడం నేర్చుకోండి. పరిశుద్ధాత్మ ఎప్పుడు దిగి వచ్చిందో తెలుసా? పెంతెకొస్తు అను పండుగ రోజు వచ్చింది. ప్రతిదానికి పరిశుద్ధ గ్రంథంలో కొన్ని ఆనవాళ్ళు ఉన్నాయి, వాటిని మీరు జరిపించండి. రూపాంతరపు అనుభవంలోనికి రావలసినటువంటి విశ్వాసి ఆ రూపాంతరం అనే మాటని కాస్త ప్రక్కన పెట్టేస్తున్నాడు. కొన్ని రోజులు, సంవత్సరాల, నెల నుండి రూపాంతరాన్ని ప్రక్కన పెట్టేశాడు. ఏం చేస్తున్నా విశ్వాసం అంటే? పాటలు పాడుతున్నా, వాయిద్యాలు వాయిస్తున్నా, చిమ్మతున్నా, పని చేస్తున్నా, పరిచయం చేస్తున్నా, వాక్యం వింటున్నా, ప్రార్థన చేస్తున్నా, ఇవన్నీ చేస్తున్నాను, కానీ ఆ రూపాంతరం అనేది ఏంటో నాకు అర్థం కావట్లేదే. దాని గురించి ఆలోచించట్లేదే. మారు మనసు అంటే పాస్టర్ గారు ఎప్పుడో బాప్టిజం తీసుకున్నప్పుడు తీసేసుకున్న మారు మనసు, ఇంకా మళ్ళీ దాని సంగతి పక్కన పెట్టండి, చెప్తా, దాని గురించే చెప్తా ఈరోజు. మరి నూతనం అంటే పరిశుద్ధాత్మ మాట్లాడుతూ, భాషలు మాట్లాడుతూ, ఎప్పుడైతే ఆత్మ మా లోపలికి వచ్చేసిందో మేము నూతనమర్చబడిపోయాం. దాని గురించి కూడా వదిలేసేయండి, అయిపోయిందండి పాస్టర్ గారు. మరి ఇప్పుడు ఏంటండి అని అడిగితే మనోళ్ళు చెప్తున్నారు, ఆ రూపాంతరం అంటే ఏంటండి పాస్టర్ గారు? ఆ రూపాంతరం అంటే ఏంటి? ప్రేమైన దేవుని బిడ్డలారా, మీకు చిన్న అర్థమయ్యే విధముగా కొన్ని మాటలు చెప్తాను, జాగ్రత్తగా మనసులో పెట్టుకోండి. మేము మారు మనస్సు పొంది బాప్తిసం పొందామన్న వాళ్ళు చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. అర్థం కాలేక చెప్పలేదా, లేకపోతే వినబడక చెప్పలేదా? మేము మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నామన్న వాళ్ళు చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. మీరు అందరూ తీసుకోలేదా బాప్తిసాలు? ఇంకా తీసుకోలేదా? అదేంటది? నేను ఇంకా మీరు చల్లగుడ్లు వేసుకుంటుంటే మీరు అందరూ బాప్టిసాలు తీసేసుకున్నారేమో అనుకుంటున్నాను నేను. హల్లెలూయా చెప్పండి. బాప్తిసాలు పొందిన వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. అమ్మా, మీరందరూ మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నారమ్మా, నేను మంచిది, దేవుని స్తోత్రం. ఇప్పుడు నువ్వు ఏ సంవత్సరము మారు మనసు పొంది బాప్తిసం పొందేవో అప్పుడు మార్చుకున్నావే మనస్సు, అది అలాగే ఉందా, మళ్ళీ మారిందా? ఏమ్మా నాయనా, నా తండ్రి కదా, కొంచెం నాకు సమాధానం చెప్పకపోయినా పర్లేదు, నీ మనసుకు నువ్వు సమాధానం చెప్పుకో, నీ ఆత్మకు సమాధానం చెప్పుకో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా గురించే చెప్తాను, మీ గురించి ఎందుకులేండి. నేను 1997 సంవత్సరంలో బాప్తిసం పొందా. ఆ బాప్తిసం పొందినప్పుడు మారు మనసు పొంది నేను బాప్తిసం పొందలా. నేను రక్షింపబడి బాప్తిసం పొందలా. యేసు ప్రభువును దర్శించి నేను బాప్తిసం పొందలా. నేను ఎలా బాప్తిసం పొందినా తెలుసా? యేసన్న గారు రారా అన్నాడు. అయ్యా ఆయన పరిగెత్తా. 9వ తరగతి నేను అప్పుడు. పరిగెత్తా, దిగరా తొట్లోకి అన్నాడు. దిగా. తండ్రి కుమార పరిశుద్ధాత్మనామంలో పాల్ ప్రవీణ్ నీకు బాప్తిసం ఇస్తున్నానని నీళ్ళు ముంచేసలేను. అంతే, అయిపోయింది. యేసు నామంలో బాప్తిసం అయిపోయింది. ఇక లేచిన తర్వాత చలిపడుతున్నారా నాయన, తండ్రి చలిపడుతున్నారా నాయన అని చెప్పని వెళ్ళిపోయాను. నేను నా గురించే చెప్తున్నా, వినండి. వెళ్ళిపోయాను. తర్వాత నేను బాప్తిసం తీసుకునే ఫోటో ఆ నెల బలిపీఠంలో వేసాడు ఆయన. దాన్ని ఆడ మొక్క కట్ చేసి జాగ్రత్తగా అట్టి పెట్టుకున్నాను. నేను 97వ సంవత్సరంలో బాప్తిసం తీసుకున్నాను. నేను 2000 సంవత్సరం సేవకి వెళ్ళినా నాకు మారు మనసు రాలా, 2002కి వెళ్ళినా మారు మనసు రాలా, 2003కి వెళ్ళినా మారు మనసు రాలా. నాకు నా మనసు అంతా ఏం చెప్తుందో తెలుసా? ఎందుకురా నాయన ఈ సేవ, ఈ తలకాయ తగలే, ఎందుకురా సేవ, పోదా అటు పోరా నాయన, ఎటన్నా బతికిపో.
నాకు నిజమైన మారు మనసు ఎప్పుడు వచ్చిందో తెలుసా? 2005 సంవత్సరం ఫిబ్రవరి 5వ తారీఖున ప్రభు నా తల్లిని మహిమలోనికి తీసుకుని వెళ్ళిపోయాడు. నేను ఎవరి మీదనైతే ఆధారపడి బ్రతుకుతున్నానో, ఎవరి ఆలోచనల చేత నేను బ్రతుకుతున్నానో, ఆ మనిషిని ప్రభు తీసుకుని వెళ్ళిపోయాడు. నాకు ఇంకా ఆలోచన చెప్పేవాళ్ళు లేరు. మా నాన్న దగ్గరికి వెళ్ళి మాట్లాడేంత చాలా భయం మాకు. ఇక నేను మా అక్క మాత్రమే ఉండేది. ఎప్పుడో మా అమ్మ చిన్నప్పుడు నేర్పించిన వాటన్నిటినీ మరలా జ్ఞాపకం చేసుకొని ప్రభువు దగ్గర మొట్టమొదట నేను మోకరించాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మీరందరూ మారిపోయారు. అంటే నేనంటే పాస్టర్ కొడుకును కాబట్టి నాకేం మారు మనసు అవసరం లేదనుకున్నారేమో. కాదు, నాకు కూడా కావాల్సిందే మారు మనసు. మీరందరూ కూడా మారు మనస్సు పొంది మేము మారేం పాస్టర్ గారు ఆ పాపపు లోకమును వద్దనుకున్నాం, ఆ దరిద్రాన్ని వద్దనుకున్నాం, ఆ శాపాన్ని వద్దనుకున్నాం, ఆ యొక్క అపవాది క్రియలు వద్దనుకున్నాం, అందుకే ఇప్పుడు మారిపోయి నీటి బాప్తిస్మంలోనికి వచ్చాం అని మీరు ఆ రోజున సాక్ష్యం చెప్పారు. మారిపోయిన ఆ మనస్సు ఇప్పటికి కూడా అలాగే ఉందా? ఇది నా ప్రశ్న. మారిపోయిన ఆ మనస్సు ఏమని మారిపోయింది ఆ రోజు? తండ్రి నాయన ఇక మీదట సీరియల్లే చూడను ప్రభువా, నేను నమ్ముకొని బాప్తిసం తీసుకుంటున్నా, సీరియల్లే చూడను ప్రభువా. మారిపోయి బాప్తిసం తీసేసుకుంది. మరుసటి రోజే బాప్తిసం తీసుకున్న మరుసటి రోజే మొగల్ రేకుల సినిమా సీరియల్ చూస్తుంది సిగ్గు లేకుండా. అంతెందుకంటే ఈరోజు కూడా కోటం మానేసి ఎంతమంది టీవీల ముందు అని చూడట్లేదా? అంతెందుకంటే నిన్న కూడా ఇంట్లో కూర్చొని ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలామంది అటు సీరియల్ వచ్చేస్తుంది టైం పెట్టి. అంతెందుకంటే పోయిన నెలలో కూడా పోయిన వారంలో కూడా నిద్ర రాకపోయేలోపలికి టీవీ ఆన్ చేసుకొని సోళ్ళా. ఏదే నీ మారు మనస్సా? మళ్ళీ రూపాంతరం కాడకపోయావు తలకాయ లేకుండా. రూపాంతరం ఈరోజంతా వాక్యం. దేవుడు నిన్ను లేపుతాడు, దేవుడు నీకు పునరుద్ధరణ శక్తినిస్తాడు. ఆయన మృతుల్లోంచి లేచాడు కనుక నువ్వు కూడా లేపబడతావు. నువ్వు లేపబడాలంటే ముందు నువ్వు మారాలి. ఓయమ్మా తల్లే నాయనా, మొదట నువ్వు మారాలి. ఇది మారడం అంటే ఏంటో తెలుసా? అపోస్తుల కార్యములు ఒక మాట ఉంది, చదవండి ఒకసారి గట్టిగా. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 20వ వాక్యం చదవండి, త్వరగా చదువు. 17:20 కొన్ని క్రొత్త సంగతులు కాదు 30 ఆ అజ్ఞాన కాలములో దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనస్సు పొందవలెనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఆజ్ఞ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆజ్ఞాన కాలములో ఆయన చూసి చూడనట్లుగా ఉండెను. ఇప్పుడైతే ప్రతి ఒక్కరూ మారాల్సిందే. ఇది ఆజ్ఞ. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా, నాకు వినబడేటట్టు చెప్పండి. హల్లెలూయా. ఎవరు చెప్తున్నారు? మీ తాక ఎవరు చెప్పట్లే. హల్లెలూయా చెప్పండి గట్టిగా. నాకెందుకో మీరు అందరూ కొయ్యరు అనుకుంటున్నా కదా, పాడి అలసిపోయిన అంటున్నారు కొయ్యరు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆజ్ఞాన కాలములో ఆయన ఏం చేశాడంట? దేవుడు చూచి చూడనట్టుగా ఏంటది? చూసి చూడనట్లుగా. ఇప్పుడు నువ్వు ఇట్రా. ఇప్పుడు ఈయన దగ్గర నేను ఒక 10,000 రూపాయలు తీసుకున్నా. 10 రోజుల్లో ఇచ్చేస్తానని చెప్పా. 15 రోజులైనా కానీ ఇంకా అడ్రస్ లేదు. ఈడు ఫోన్ చేస్తున్నా కానీ నేను ఎత్తట్లేదు.
సడన్గా ఒకరోజు మేమిద్దరం మార్కెట్లో ఎదురుపడాల్సి వచ్చింది. ఆయనేమో ఇచ్చినోడు, నేనేమో పుచ్చుకున్నోడిని. ఇచ్చినోడికి ఎప్పుడు ధైర్యం ఉంటుంది, తీసుకున్నోడికి ఎప్పుడైనా తలకాయ వంగిపోవాల్సిందే, మెడకాయ వంగిపోవాల్సిందే. నేనేం చేశాను తెలుసా, ఆడు ఎదురుగా వస్తున్నాడని టక్కుమని అర్రే ఈ టమాటాలు ఏంది, ఈ టమాటాలు ఏంది, ఈ టమాటాలు ఏంది, ఈ టమాటాలు ఏంది అని ఇటు వచ్చేసా. మనోడు వచ్చి అడుగుతున్నాడు, రే ఇలాంటివి చాలా చూసానులే నేను. అప్పుడు ఏమంటాడు, ఏంటన్నా చూసి చూడనట్టుగా వెళ్ళిపోతున్నావు నువ్వా, కూర్చోబో హల్లెలూయా. ఏంటన్నా చూసి చూడనట్టుగా వెళ్ళిపోతున్నావు నువ్వా. మీలో కూడా చాలామంది అత్తలకి కోడలకి ఫస్ట్ పడదు. వీళ్ళిద్దరి వల్ల అల్లుళ్ళు, ఆ తర్వాత భర్తలు, వాళ్ళ జీవితం ఇక మైక్లో చెప్పకూడదులే, నేను పోతానే ఉంటుంది ఇంకా అంత బడి. నిజమన్న వాళ్ళ చేతులు దళిలు చెప్పని గట్టిగా. అవును అవును తల్లే, నిజమే. చూసి చూడనట్లుగా ఆ దినములలో ఆదాము నిన్నేం చేస్తానో చూడు, అసలు నువ్వు నేను చెప్పిన మాట ఆజ్ఞను అతిక్రమించావు, నిన్నేం చేస్తాను చూడు అని అన్నాడా? బయటికి పంపించాడా? పంపించేటప్పుడు మళ్ళీ సూట్ దొరికి పంపిస్తున్నాడు. అర్రే ఆగు రాగు ఆగు, నువ్వు ఇట్ట బాగూడదు బయటికి అని చెప్పని చర్మపు చొక్కాయలు దొడిగిచ్చి మంచి డిజైన్ ఆయనే తయారు చేసి ఇప్పుడు బా మరలా బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆడు ఎట్ట బతుకుతాడు అని చెప్పని పైనుంచి చూస్తా ఉన్నాడు. అసలు ఎట్ట బతుకుతాడు ఆదం, ఎట్ట పడతాడు, కష్టపడతాడా, భూమి మొలిపించిద్దా, అసలు ఎట్ట బతుకుతాడు. వీటన్నిటికంటే గొప్ప సంగతి ఏంటో తెలుసా, మారు మనస్సు అనేది ఆజ్ఞాన కాలంలో ఎలా ఉన్నిందంటే అప్పటికప్పుడే, అప్పుడు మారుతారు మరలా వెంటనే, అప్పుడు మారిపోతారు మరలా వెంటనే. ఈ కొద్ది దినాలు గడిచిన తర్వాత నోవాహు కాలంలోనికి వచ్చింది. వినండి, జాగ్రత్తగా వినండి. నోవాహుతో ప్రభు చెప్తాడు, నీ ఒక మంచి ఓడను సిద్ధపరచుకో, అందులో నీ కుటుంబము, నేను పంపించబోతున్న సమస్త జాతులను నువ్వు అందులో ఉంచుకో. మీరు నీతిమంతులు కనుక, మీరు నిర్దోషులు కనుక మీరు రక్షింపబడుదురు గాక, నా వలన మీకు గొప్ప మేలు జరుగుతుంది. ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఒక ఓడను తయారు చేశాడు ఆయన చెప్పినట్లుగా. ఎక్కడ కిటికీ పెట్టాలో అక్కడ పెట్టాడు, ఎక్కడ తలుపు పెట్టాలో ఎక్కడ పెట్టాడు, ఎక్కడ ఎలాంటి అరలు పెట్టాలో అన్నీ చక్కగా అమర్చేశాడు. కొంతమంది ఈ రోజుల్లో అడుగుతారు, పాస్టర్ గారు పునాది రేపు వస్తారా పునాదికి మీరు? మీరు అందరూ సేవకులే కదయ్యా, మిమ్మల్ని నేను ఒక మాట అడుగుతా, ఏ రోజైనా ఒక విశ్వాసి మన దగ్గరకు వచ్చి పాస్టర్ గారు రేపు పునాది కార్యక్రమానికి రండి అని పిలుస్తుందా, లేకపోతే పాస్టర్ గారు రేపు పునాదికి గుంట ఎక్కడ తీయాలని అడుగుతారా? ఏమయ్యో, మనల్ని రమ్మని పిలుస్తారా లేకపోతే గుంట ఆడ తీయాలని అడుగుతారా? రమ్మనే పిలుస్తారు, గుంట ఆడ తీయాలని చెప్పేసి పిలవరు, మనల్ని అడగరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈశాన్యంలో తవ్వాలని. నాయన ఇందాకటి నుంచి ఇక్కడ సౌండ్ సిస్టమ్ సెట్ కావట్లేదు ఏందనుకున్నా, అదిగో ఈశాన్యంలో బరువు పెట్టున్నాడు చూడు, ఈశాన్యంలో బాక్స్ పెట్టాడు, ఈశాన్యంలో టెంపరేచర్ పెట్టాడు, ఈశాన్యంలో కరెంట్ పెట్టాడు, ఈశాన్యంలో నా తలకాయ సేపర కట్ట కూడా పెట్టాడు. అందుకే ఇందాక నుంచి కలిసి రాట్లా. అవునా? మరి ఆ గ్రౌండ్లో ఈశాన్యంలో బాగానే ఉందా? మీరు కడుతున్నారు ఇల్లులు, ఎలా కడతారో తెలుసా? పాస్టర్ గారు మీరు రావాల్సిందే. అమ్మా ఇలాంటివన్నీ మనం కొండకూడదమ్మా అంటే, కాదు పాస్టర్ గారు మీకు తెలియదు విషయం, దేవుడు నోవాహుకి ఎంత చక్కగా ఓడను కట్టించాడు. మన దగ్గరే ఉంది వాస్తు అంటారు. ఏదంట మన దగ్గరే ఉందండి పాస్టర్ గారు వాస్తు. యాడ్ నుంచి తీసుకొచ్చారా నాయన, దీన్ని నాకు అర్థం కాదు. ఏ రోజు కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలామంది ఇల్లులు కట్టుంటారు, కానీ పాస్టర్ చేత పునాదేసి ఉంటారు, కానీ ఒక్కరైనా దిగిన వెంటనే నేరుగా మొలకు తీసుకెళ్ళి ఏంటి మంచిదంట,
ఆడేసినా కానీ భూకంపం వస్తుంది, ఆడ ఈగిపోయినా కానీ సునాముజ్జు కొట్టుకోపోద్ది. దాని స్తోత్రం కలుగును గాక. చెప్తారా హల్లెలూయా? గట్టిగా చెప్తారా హల్లెలూయా? హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఈ నోవాహు అన్ని సిద్ధపరచుకొని ఇంకా ఒక్కొక్కటి జతలుగా మొన్న ఎవడో ఒకడు అడుగుతున్నాడు, తలకాయ ఉందా లేదా యేసుప్రభుకే? ఈ భూమి మీద ఉన్న జంతువులన్నీ తీసుకుని వెళ్ళి ఆ ఓడలో పెట్టారంటే ఆ ఓడ అసలు పడతా ఇంతమంది. ఒరే ఎట తయారయ్యారంటే పిల్లకాయలు, నేను చెప్తాను చూడండి మీకు అర్థమయ్యేటట్టు. ఆ రోజుల్లో కుక్క అంటే కుక్కే మా ఎరండి జాగ్రత్తగా. ఆ రోజుల్లో కుక్క అంటే కుక్కే, ఈ రోజుల్లో బొచ్చు కుక్క. ఇంకా కొన్ని కుక్కలు చెప్పండి, ఇంతే ఉంటుంది, అది పంది పిల్లలాగా ఉంటుంది, అదొక కుక్క. నా అంతెత్తుంది ఒకటి, డాన్ అంటే దాని పేరు, అదొక కుక్క. ల్యాబ్ అంటే అదొక కుక్క, జర్మన్ షెపర్డ్ అంటే అదొక కుక్క, మేక ఉన్నట్టు ఉంటుంది అదొక కుక్క. ఇన్ని కుక్కలు లేవప్పుడు. కుక్క అంటే ఒకటి గజ్జి కుక్క, లేకపోతే మామూలు కుక్క, మెంటల్ కుక్క, పిచ్చ కుక్క, అంతే. అసలు దైవ జ్ఞానముతో దేవుని గ్రంథం చదవగలిగితే ప్రభు పరిశుద్ధుడుగా నీకు కనబడతాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. తీసుకొని వెళ్ళాడు, అందరినీ లోపల తీసుకెళ్ళాడు. మహాభయంకరమైన ప్రచండ వర్షం 40 రాత్రి మగళ్ళు కురిసింది. ఓడ నీళ్ల మీద లేచింది, ప్రయాణం అయ్యింది, ఎక్కడెక్కడో తిరిగింది, చివరికి అరారాతు పర్వతం మీద నిలబడింది అంటది. కొంత దినములైన తరువాత అక్కడున్న మాట ఏంటంటే, మనకందరికి తెలిసింది కాబట్టి రెఫరెన్స్ చెప్పట్లేదు. కొన్ని దినములైన తరువాత ఆయన బయట ఎలాగుంది, క్లైమేట్స్ వాతావరణం ఎలాగుందని ఒక కాకిని పంపించాడట. కాకిని వెళ్ళిందే కానీ ఈ కాకి మళ్ళీ వచ్చిందా? హల్లెలూయా చెప్పని గట్టిగా ఒకసారి అందరూ. అది మీరు ఉన్నారా నిద్రపోతున్నారా నాకు తెలియాలి మరి. ఏడే వెళ్ళిన కాకి మరలా తిరిగి రాలేదు. నేను మనుషుల కంటే ఎక్కువగా జంతువుల గురించి చెప్తా వినండి. ఎందుకంటే పాపం అవే అమాయకురాలు, మనమే చాలా డేంజర్. చిన్నప్పుడు పుస్తకాల్లో చదివే నేను, పాముకి తలలో విషం ఉంటుంది, ఇంకొకటి ఉంది జంతువు, తేలుకి కొండెములో విషం ఉంటుంది, మనిషికి అదే. అందుకే యేసు ప్రభు ఈ నెలువెల్లా కడగబడాలి అంటే పరిశుద్ధమైన రక్తము కార్చబడాలి. మనం ఈరోజు 3 రోజులు కోటాలు 4 రోజులు కోటాలు పెట్టామని ఇక్కడ వాక్యం విని వెళ్ళిపోవడం కాదు. నేను చెబుతున్నటువంటి ఈ మాట పరిశుద్ధ గ్రంథంలో ఉందో లేదో మీరు చూసుకోండి. అజ్ఞాన కాలములో ఏది అజ్ఞాన కాలమో తెలుసా? ఆదాము మొదలుకొని అబ్రహాము, మోషే, ధర్మశాస్త్ర కాలము వరకు అజ్ఞాన కాలమే. అజ్ఞాన కాలములో ఆయన చూసి చూడనట్లుగా, అందుకే ప్రభు వాళ్ళను బతికించేదానికి అవకాశం ఇచ్చాడు. వెళ్ళింది మరలా రాలా, వెళ్ళిందే కానీ మరలా రాలా. ఇంతలో ఆ లోపల ఇంకోటి ఉందా లేదా? జత కదా, వెళ్ళింది జత కదా లోపలికి. ఒక కాకి వెళ్తే లోపల ఇంకో కాకి, వెంటనే ఈ కాకొచ్చి పాప నోహు తాత, పాస్టర్ తాత మా ఆయన బయటికి వెళ్ళాడు కదా, నేను కూడా వెళ్ళి వెతుక్కొని వస్తా తాత అనిందంట. ఇంక తాతకి కోపం వేసి, మామూలుగా రాలా కోపం, వచ్చే కాకే 40 రోజులు నేను పెట్టిన గింజలు తింటివి, మా ఆయన బంగారం అంటివి, మా ఆవిడ సూపర్ అంటివి, ఏం చెప్తే అది చేసిద్ది. మామూలు పరిశీలన కాదు, భయంకరమైన పరిశీలన ఆత్మ, మామూలు ఆత్మ కాదు, అది భయంకరమైన పరిశీలన ఆత్మ అంటివి. మామూలు ప్రార్థన కాదు, ప్రార్థన చేస్తే పోయింది, ఇంకా రాలా. ఇప్పుడు నిన్ను కూడా నేను పోగొట్టుకోలేదు, కానీ నువ్వు మర్యాదకెళ్ళి గింజలు తినిపోమ్మా. హల్లెలూయా. నువ్వు మర్యాదకెళ్ళి గింజలు తినిపోమ్మా.
ఈ చర్చిలో ఇలాంటి కాకులు ఉంటాయి, జాగ్రత్త. మన దగ్గరే వాక్యాలు తింటా ఉంటాయి, మన దగ్గరే గింజలు తింటా ఉంటాయి, మన దగ్గరే యేసు రక్తం చేయమంటాయి. కానీ బతకడం మాత్రం ఏడ బతుకుతాయి తెలుసా? శవాల మధ్యలో పోయి బతుకుతుంటాయి అవి. ఓ రే నాయన, సజీవుల మధ్యలో బ్రతకండ్రా నాయన అంటే, ఆహా, నాకు శవాల మధ్యలోకి వెళ్ళి వాటిని పీక్కొని తింటుంటే నీకు తెలుసా? నేను ఒక చిన్న మాట చెప్తాను చూడండి. ఈ పల్నాడు ఏరియా అని ఒకటి ఉంటుంది, నరసరావుపేట నుంచి అటు కొంచెం ఆ ఏరియాలో, గుంటూరు ఆ పల్నాడు. కొంచెం మీరు పల్లెటూర్లకు వెళ్ళి చూడండి, అక్కడ ఇంటి బయట, ప్రతి ఇంటి బయట ఒక అరుగు ఉంటుంది, ఒక బండ వేసుకో ఉంటారు. ప్రతి ఇంటి బయట ఒక బండ వేసుకో ఉంటారు. సాయంత్రం 5 గంటలకు చూడాలి, ఇంకా ఆ అక్క బయటకు వచ్చి కూర్చుంటే ఈ అక్క బయటకు వచ్చి కూర్చుని, ఏంటి సంగతి చెప్పు, మాట్లాడబాక పక్కన వస్తుంది ఆమె వెళ్ళిపోయిన తర్వాత చెప్తాలే. అమ్మో, మీ దగ్గరుండే మ్యాటర్లు సామాన్యమైన మ్యాటర్లు కాదు అసలు. మిమ్మల్ని కానీ వదిలితే ప్రపంచానికి అందరు ప్రధానమంత్రులు అయిపోతారు మీరు. మౌనంగా ఉండు, ఆమె వస్తుంది, ఆమె వెళ్ళిన తర్వాత చెప్తాలే. ఆమె సామాన్యురాలు కాదు, ఆమె ఆ పక్కన తింటానే ఉంటుంది ఈ సైకిలన్నీ. ఏందమ్మో, ఓయమ్మో, ఏంది నేను వెళ్ళిన తర్వాత చెప్తామనుకుంటారు, ఏంటదా? ఈనేసా, నీ చెవులు మామూలు చెవులు కాదే, పాము చెవులు నీయా. సాయంత్రం అయితే చాలు ఇయ్యే. మన ఆ రోజుల్లో నేను ఒక 30 సంవత్సరాల వెనకాల గురించి చెప్పాలంటే, మా గ్రామంలో అరుగుండేది, ఒక వేప చెట్టు పెద్దదేసి అరుగుండేది. సాయంత్రం అయితే ఆడికి వెళ్ళిపోతారు, ముసలోళ్ళు అందరూ ఆడికి వెళ్ళిపోతారు అంతే. పిల్లకాయలేమో కొమ్మల మీద, ముసలోళ్ళేమో దాని మీద. ఇక వాళ్ళింటి గురించి వీళ్ళు, వీళ్ళింటి గురించి వాళ్ళు, ఉప్పు చేప గురించి, పప్పు చేప గురించి, ఆ చేప గురించి, ఈ చేప గురించి, చేపలన్నీ గురించి మాట్లాడింది. ఇంటికి పోయి నిద్రపోరు ఇంకా. అమ్మా జాగ్రత్త, ఆ రోజుల్లో లాగా ఈ రోజులు లేవు. ఆమె చెప్పండి గట్టిగా. ఆ రోజుల్లో లాగా అజ్ఞాన కాలంలో ఆయన చూసి చూడనట్లుగా ఆయన ఉండిపోయాడేమో. ఏడు జనులను సైతము, పక్షులను సైతము, జంతువులను సైతము ఆయన అలా మౌనంగా వదిలేశాడేమో. కానీ ఇప్పుడు చెబుతున్నాను, ఖచ్చితంగా అందరూ మారు మనసు పొంది తీరాల్సిందే. అది కూడా ఎలాంటిదో తెలుసా? ప్రతి ఉదయమున నీ కృపను పొందుకొని, ప్రతి ఉదయము నీ మారు మనస్సును నువ్వు రెక్టిఫై చేసుకోవాలి. ప్రభా, ఈరోజు నన్ను ఎవరైతే టెంప్ట్ చేస్తాడో అలాంటి సైతాన్ నా దగ్గర నుంచి వెళ్ళిపోవాలి యేసునామములో. ఈరోజు ఎవరైతే నన్ను పాపంలోనికి తీసుకెళ్ళాలనుకుంటాడో వాడు వెళ్ళిపోవాలి యేసునామములో, నా దగ్గర ఉండకూడదు. మానేశాను ప్రభా, ఒకప్పుడు ఈ తాగుడు, సిగరెట్ ఇవన్నీ మానేశాను. ఇలాంటి స్నేహితులు మరలా నాకు వద్దు ప్రభా. ఒకవేళ నా పలకరించినా కానీ నాకు నిగ్రహం దయచేసి నాయన తండ్రి. ప్రతి ఉదయం నువ్వు రెక్టిఫై చేసుకోవాలి. అలా చేయకుండా ఉదయాన్నే లేచి కృపలను తలంచో ఆయుష్కాలమంతా అమ్మయ్య కృప వచ్చేసిందిలే నాకని చెప్పని ఇంక లేచి ఇంకా బయలుదేరి 2 రూపాయలకి వడ్డీకి ఎవరిస్తారు, 4 రూపాయల వడ్డీకి ఎవరిస్తారు, ₹1 వడ్డీకి ఎవరిస్తారు. ఈ అవసరాలు పక్కన పెడితే నాకు ఇప్పటికే అర్థం కాదు. కొంతమంది పెళ్ళిళ్ళు చేస్తుంటే అబ్బా నాయన దేవుడా, ఇటు పక్క కాదు కానీ మన కాకినాడకు ఒక పెళ్ళికి వెళ్ళాను నేను. ఇంచుమించు 16-17 ఐటమ్స్ అంట, అన్నీ కలిపి ఆ ప్లేట్, ఇంత పెద్ద ప్లేటు. ఇంత చేసిన తర్వాత దేనికిరా ఇంత చేస్తారని అడిగితే, మీరు కడుపు నిండా తిని వాళ్ళని కడుపు నిండా ఆశీర్వదిస్తే ఆశీర్వాదం అంటుంది వాళ్ళని. ఆపరా, కడుపు నిండా ఆడ తింటారు, ఉప్పు ఎక్కువ ఒక దాంట్లో, ఉప్పు తక్కువ ఒక దాంట్లో, ఈడ కొట్టుకొని చచ్చిపోవడమే సరిపోయింది. ఈలో పెళ్లి కూతురు వాళ్ళు వచ్చి మా వాళ్ళకి మటన్లో మొక్కలు లేవన్నారు, అంతే అయిపోయింది. ఇంకా కడుపు నిండా సంగతి దేవుడు పెళ్లి పెటాకులు అయిపోయాను. ఏమండి, ఇప్పుడు మీరు వివాహం చేసుకోవాలా? శుభ్రంగా గవర్నమెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, రిజిస్ట్రేషన్ చేసుకోండి, శుభ్రంగా వివాహం చేసుకోండి, వచ్చేసేయండి, అయిపోయింది, పెళ్ళి అయిపోయింది. అలా కాదు. ఇక్కడ కావల్లో ఒక వివాహానికి నన్ను తీసుకెళ్తే
నా చేతిలో తాలిబొట్టు పెట్టారు తీసుకొచ్చి, నా చేతిలో తాలిబొట్టు పెట్టారు. ఓమ్మో, నాకు అంటేనే భయము, ఆ పసుపు అంటేనే దడ నాకు. దానికి బాగా పసుపు పూసేస్తున్నారు. ఏం చేయాలో తినంటే ప్రార్థన చేయనా ఏసన గారి నామంలో, ఏసు నామంలో ప్రార్థన చేస్తున్నాములో తాలిబొట్టు గట్టిగా నిలబడాలి. కుటుంబం నిలబడబల్లే, వీడికి బొట్టు నిలబడితే చాలంతే. నేను చెప్పాను పక్కన ఉన్న పాస్టర్కి, దీన్ని తీసుకుని ప్రార్థన చేయంటే ఆయన నాకు అంటున్నాడు. ఆయన ఇటు అంటుంటే నాకు డౌట్ వస్తుంది, ఆ బెళ్ళ ఏమైనా లేపేస్తాడా అనిపిస్తుంది నాకు. నాకు ఆ బొట్టు నేను ప్రార్థన చేస్తాను అంటున్నాడు. ఇది అజ్ఞాన కాలం కాదు. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. ఇది అజ్ఞాన కాలం కాదు. నీ చేతిలో ఉన్న ఫోన్ చూసుకో, ఇది అజ్ఞాన కాలం కాదు. నువ్వు స్విచ్ చేసి లైట్ వేస్తే అబ్బో ఆ వెలుగు చూడు, ఇది అజ్ఞాన కాలం కాదు. పాపం ఏంటో తెలిసి కూడా చేస్తున్నావే, ఇది అజ్ఞాన కాలం కాదు. అపవిత్రత ఏదో తెలిసి కూడా దాని లోపలికి వెళ్తున్నావే, ఇది అజ్ఞాన కాలం కాదు. ఇది అజ్ఞాన కాలం కాదు, మహాభయంకరమైన జ్ఞానకాలం. యేసు ప్రభు చిన్న ఉపమానం చెప్పాడు. ఆ ఉపమానం చెప్పి నేను ముగిచ్చేస్తా. 10 అయింది టైము, ఇంకో 10 నిమిషాల్లో. యేసు ప్రభు ఒక చిన్న ఉపమానం చెప్పాడు. ఓ పెద్ద ఆయనకి 2 కొడుకులు. పెద్దోడేమో బ్రహ్మాండంగా ఉన్నాడు, కానీ చిన్నోడు మాత్రం నాది నాకు ఇచ్చే నేను వెళ్ళిపోతాను అన్నాడంట. తట్టుకోలేక తండ్రి మొత్తం ఇచ్చేసాడు, వెళ్ళిపోయాడు. ఆడు ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? సుదూరమైన ప్రాంతాలకు వెళ్ళిపోయి తానుకున్నటువంటి ఆస్తిని, ధనమును, ఐశ్వర్యమును మొత్తం సర్వనాశనం చేసేసుకున్నాడు ఖర్చు పెట్టి. చివరికి చేతిలో 1 రూపాయి కూడా లేదు. 1 రూపాయి కూడా లేదు చేతిలో. ఇక ఆకలికి ఏం చేయాలో అర్థం కాక ఒక పందులు మేపుతున్న వాడి దగ్గరికి వెళ్ళి పని కుదురుకున్నాడు. అయ్యా, నీ పందులు మేపత, ఆ పొట్టు తినడానికి నాకు సహాయం చేయి. అంతే, ఇంతకు మించి డీల్ ఏం లేదు. ఇక చివరికి ఆ స్థాయిలోనికి వెళ్ళిపోయిన తర్వాత వానికి ఒక చిన్న బుద్ధి, ఒక చిన్న మారు మనసు అనుకోవాలి దాన్ని, బుద్ధి కాదు, ఒక చిన్న మారు మనసు. ఏమని అనుకుంటున్నాడు తెలుసా? నా తండ్రి ఇంట అనేక మంది పనివారికి సమృద్ధిగా అన్నం. తీసుకెళ్ళిందేమో ఆస్తి, ఇప్పుడు అడిగేదేమో అన్నం. అర్థమైందా మీకు నేను చెప్పేది? ఈడు తండ్రి దగ్గర నుంచి తీసుకెళ్ళిపోయిందేమో ఆస్తిని, కానీ ఇప్పుడు అలమటించేది అన్నం. కడుపు కొరకు, ఆకలి కొరకు అల్లాడిపోతా ఉన్నాడు. ఇప్పుడు ఏమని వస్తుందో తెలుసా నోట్లోంచి మాట? నేను వెళ్తా, మా నాన్న దగ్గరికి వెళ్ళి, తండ్రి, పరలోకమందున దేవునికి నీ ఎదుటను నేను పాపం చేశాను అని ఒప్పుకుంటా అని మనస్సును మార్చుకొని బయలుదేరి వెళుతా ఉన్నాడు. కానీ తండ్రి ఏం చేస్తున్నాడు తెలుసా? వెళ్ళిన వాడు ఏనాటికైనా నా దగ్గరికి నా బిడ్డ వస్తాడు. చెల్లెలు చూద్దాం గట్టిగా, హల్లెలూయా. నేను ఒక చిన్న వీడియో ఒకటి చూశాను, మొన్న క్లిప్. ఒక రైల్వే స్టేషన్లో తన కొడుకుని గట్టిగా పట్టుకున్నాడు. చాలా రద్దీగా ఉంది ఆ రైల్వే స్టేషన్. తన కొడుకుని గట్టిగా పట్టుకున్నాడు ఆ తండ్రి. ఫోన్ మాట్లాడుతూ గట్టిగా పట్టుకున్నాడు. ఒక 2 మగపిల్లలు ఆయన చుట్టూ కావాలని తిరిగి సడన్గా ఒకడు ఏదో ఫోన్ చూపించి ఏదో అడుగుతున్నాడు ఆ తండ్రిని. ఆయన కనబడట్లేదు అన్నట్లుగా ఈ బిడ్డను అలా చెయ్యొదులు అలా పట్టుకొని చూసి ఇలా తిరిగి లోపలికి బిడ్డలేడు, ఎత్తుకెళ్ళిపోయాడు పక్కనోడు. పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోతున్నారు, జాగ్రత్త. చిన్న పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోతున్నారు, అవయవాలు అమ్మేస్తున్నారు, కాళ్ళు చేతులు ఇంచేసి అడుక్కునేటట్టు చేస్తున్నారు పెద్ద పెద్ద నగరాల్లో. జాగ్రత్త. రొమ్ములు కట్టుకొని ఏడ్చినా కానీ ఆ వీడియోలో చూస్తున్నాను బిడ్డ వెళ్ళిపోయాడు, అర్థం కాలేదు. నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఆ తండ్రి వేదన ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచించండి.
పిల్లలకి ఎంతకాడికి తల్లి ప్రేమ గురించి తెలుసు, కానీ తండ్రి బాధ్యతల గురించి తెలియదు చాలామంది పిల్లలకి. అంటే బాధ్యత లేని తండ్రులు కూడా ఉన్నారులే, తిని తిరుగుతా ఉండే పరిగమాల యాదవులు కూడా ఉన్నారులే, కానీ నిజమైన తండ్రి గురించి చెప్తున్నా నేను. చదవండి ఒకసారి ఆ లూకా సువార్తలో 15వ అధ్యాయం. లూకా సువార్త 15వ అధ్యాయం దూరము నుండి చూసి 20వ వాక్యం 21. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని చాలు. మీకు ఎంత ఉంటుంది వయసు? 56 సంవత్సరాలు. మీకు గ్రేట్. అసలు ఒక టాలెంట్కి కూడా రాలేదు మీకు. అసలు 60 సంవత్సరాలు అని చెప్తున్నారు మీరు. నేను ఎందుకు అడిగానంటే ఊరికే ఉదాహరణకు చెప్తా. ఈడికి ఆస్తి తీసుకెళ్ళాడంటే ఒక 20 సంవత్సరాలు ఉంటాయి. ఈడికి ఎత్తుకెళ్ళిపోయాడు, వెళ్ళినా ఎప్పుడుకో వచ్చాడు. ఈలోపు తండ్రికి ఎంత వయసు ఉండొచ్చు? ఒక 60 దాటి ఉండొచ్చేమో బహుశా. ఇప్పుడు 60 దాటినటువంటి ఆ తండ్రి, కుమారుడు పరిగెత్తాడా తండ్రి పరిగెత్తాడా? చదువు అక్కడ కరెక్ట్గా చదువు. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి. నా దేవుడు భూమి మీదకి ఎందుకు వచ్చాడో తెలుసా? మన మీద కనికరపడి. కొంతమంది అడుగుతారు, నేను అడిగాను ఆయన చచ్చిపోమనే, నేను అడిగాను ఆయన లెయ్యమనే, నేను అడిగాను ఆయన రక్తం గార్చమనే, నేను అడిగాను. అరే ఇప్పుడు తెలియదురా మీకు అందరికి, ఇప్పుడు తెలీదు. ఎందుకు మౌనంగా ఉంటున్నారో తెలుసా? ప్రతిదీ దేవుని వశమై ఉన్నది. హల్లెలూయా. ప్రతిదీ ఆయన వశమై ఉన్నది. పరిగెత్తి వారిని కౌగిలించుకొని వాని మెడ మీద పడి ముద్దు పెట్టి చూసుకుంటున్నాడు. నా బిడ్డ ఏంటి అయిపోయాడు, నా బిడ్డ ఏంటి అయిపోయాడు. పందుల మధ్యలో నుంచి పల్లాడి తిరిగి పరిగెత్తుతున్న వాణ్ణి కౌగిలించుకున్న దేవుడు యేసు దేవుడు మాత్రమే. హల్లెలూయా చెప్పండి గట్టిగా, అందరు చెప్పండి హల్లెలూయా. నువ్వు మనసు రకరకాలుగా మారుస్తున్నావు, జాగ్రత్త. రకరకాలుగా మీ మనస్సును మార్చేసుకుంటున్నారు. ఇది కాదని అది కాదని ఇది కాదని అది, ఎట్లా పడితే అట్లా మనస్సుని నీకు ఇష్టం వచ్చినట్లుగా మార్చేసుకుంటున్నారు. కొంతమందికి సెలక్షన్ ప్రాబ్లం. నాకు ఈ బట్ట నచ్చలేదు, పోతా ఉంటే మళ్ళీ ఇంకోటి నచ్చుతుంది, వెళ్తా ఉంటే ఇంకోటి నచ్చుతుంది. ఏందమ్మాయి నీకు నచ్చేది అంటే, ఏంటో నాకు అంత కన్ఫ్యూజన్గా ఉంది, అన్నీ బాగానే ఉన్నాయంటది లాస్ట్లో. ఇకపోతే ఈ మగ పిల్లకాయలకి గాలి రాకుండా ప్యాంటే ఉండట్లేదే. చినిగిపోతే కానీ అది ప్యాంటు కాదంట. ఇప్పుడు చెప్తున్నారు ప్యాంటు చినిగిపోవాలా లేకపోతే సింపేయాలా. ఒరే, నేను ఎప్పుడో 97వ సంవత్సరంలోనే ప్యాంటు కోసేసాను. నేను ఎప్పుడో 97వ సంవత్సరంలో 98లో నేను 10th క్లాస్ చదివి ముగించేసిన తర్వాత ఎస్ఎన్ గారు నన్ను మద్రాసు పంపిస్తే, అక్కడ సేవలో ఉన్నప్పుడే ఎవడో ఒకడు సింగపూర్ నుంచి వచ్చాడు మా స్టూడియోకి. ఆడు చింపేసుకొని వచ్చేసాడు. మొత్తం గాలి అంతా వెళ్ళిపోతుంది లోపలికి. ఇదేదో డిజైన్ బాగుంది అనుకోని నేనేం చేశాను తెలుసా? ఒక జీన్స్ ప్యాంటు కొనుక్కొని 7 o'clock బ్లేడ్ ఒకటి కొనుక్కొచ్చుకున్నా. నేను కూడా కోసేసా. వాడిదేందా, వాడు 50,000 60,000 అంటే ప్యాంటు, నాకు ₹1.5 7 o'clock బ్లేడ్ కోసేస్తే మొత్తం కోస్తే గాలి వెళ్ళిపోతా ఉంది లోపలికి, చల్లగా వెళ్ళిపోతా. నిజం. మీకు తెలియని విషయం చెప్పనా? అమెరికా వాళ్ళు, ఆ దుబాయ్ వాళ్ళు వీళ్ళు అన్నీ వాడేసిన తర్వాత ఎప్పుడుకో కానీ సావదు మన భారతదేశానికి. అది ఆ స్టైల్ అయినా సరే, ఆ కటింగ్ అయినా సరే, ఆ దిక్కుమాల సామాన్లు ఏ అయినా సరే వాళ్ళు ఎప్పుడో వాడేసి దీనికి ఒక రేట్ అని ఫిక్స్ చేసిన తర్వాత అప్పుడు వస్తుంది బెటర్ గుంటకి కాపురాలు తెప్పకి. అప్పుడు దాకా మనం ఏం చేస్తున్నాం అంటే ఆ ముంజికాయలు కోసినటువంటి కళ్ళు చల్లగా ఉంది కడుపులా. నేను చాలాసార్లు ఈ కావలి హైవేలో చూస్తుంటా. నేను ముంజికాయలని పక్కన పెట్టి ఒక డబ్బా పెట్టుంటారు. నేను ఫస్ట్లో స్టార్టింగ్లో పొరపాటు పడి ముంజికాయలు ఏమో తిందామని ఆగా. నేను అంతే.
అసలు కావలి మొత్తం ప్రచారం చేశారు. ఆనంద పాస్టర్ కూడా అక్కడ తాగుతున్నాడు, ఆనంద పాస్టర్ కూడా అక్కడ తాగుతున్నాడు. నాకు అక్కడ ఆగితే కాదు, ఇప్పుడు ఆడ డబ్బా పెట్టుంటే ఇదేదో అనుకునే వాళ్ళమే, ముంచుకాయలు పెట్టుంటే నేనేం చేసేది? నిజం, మీరు చూసినా కానీ అదే అనుకుంటారు. నమ్మో పాస్టర్ గారు తాగుతున్నారా, మీరు చూసినా కానీ అదే అనుకుంటారు. దిగి ఆ తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా బాగున్నాయి కాయలు ఎట్టామంటే, కాయలు నిలబెట్టింది ఎందుకంటే ఇది తాటికల్లు అని చెప్పడానికి. ఓరే నాయనో, తాటికల్లు వేరు, టెంకాయ కళ్ళు వేరు. మా తాత చిన్నప్పుడు చెప్పేవాడు, నాయన నీకు కొంచెం వేడి చేస్తే చల్లగా కళ్ళు తాగురా, వేడంతా పోతుంది. నేను కూడా చిన్నప్పుడు అదే తాగేవాడిని. మనస్సు ఎట్ట తిరుగుతుందో తెలుసా? రంగల రత్నం తిరుగుతుంది కొంతమందికి మనస్సు, రంగల రత్నం తిరిగినట్టు. రే 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 రే, ఈ మనసుతోనా నువ్వు రూపాంతరంలోకి వచ్చేది? నాకు అర్థం కాదా ఏమ్మా? ఈ మనసుతోనా నువ్వు రూపాంతరంలోకి వచ్చేది? నువ్వు ఈరోజు ఒకలాగా, రేపు ఒకలాగా, ఎల్లుండి ఒకలాగా ఇన్ని మనస్సును మారుస్తుంటే ఈ మనస్సుతోనా నువ్వు రూపాంతరంలోకి వెళ్ళేది? కాదు కాదు కాదు. ప్రభు చెప్తున్నాడు, ఇదిగో వీడిని ఏం చేయమని ఉంది అక్కడ? అర్జెంటుగా వాడిని చదువు వాక్యం చదువు. ఈ నా కొడుకు తప్పిపోయి వచ్చాడు, ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెను. ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి. వీని చేతికి ఎవరు ఉంగరమో తెలుసా? నీది కాదు. నువ్వు నీ ఉంగరం పందులు తీసుకెళ్ళిపోయినాయి. నీ ఉంగరం పందు లాంటివి ఉన్నాయి కొన్ని, అవి తీసుకెళ్ళిపోయినాయి. కానీ ఈ ఉంగరం ఎవరో తెలుసా? దేవుడు, యేసు రాజు అయిన దేవుని ఉంగరం అది. తర్వాత పాదములకు చెప్పులు తొడిగించుడి. అది సమాధానపు జోళ్ళు. నేను ముగిస్తున్నాను. దేవుని మాటలు జాగ్రత్తగా మనసులో పెట్టుకోండి. నేనేదో పెద్ద ప్రసంగికుడిని నేడుకు వచ్చి మీకు 4 మాటలు చెప్పాలనుకోలేదు. నాలో ఉన్నటువంటి ఆశ, నా సేవకుడు నాకు నేర్పించినటువంటి ఒకే ఒకటి, నీకు అవకాశం దొరికితే వెళ్ళి ప్రజలకు నువ్వు సువార్త చెప్పు. నాకు అవకాశం ఇచ్చాడు పాస్టర్ గారికి వందనాలు, నిజంగా వందనాలు. నేను చెప్తున్నా ఒకే ఒక సువార్త. మనస్సుని ఎలా పడితే అలా మార్చబాకండి. ఒక దాని మీదకి తీసుకుని రండి. ఆడు ఎప్పుడైతే తన నోటితో తండ్రి దగ్గర, అయ్యా నేను పరలోకపు తండ్రి నీ ఎదుట నేను పాపం చేశానని ఒప్పుకున్నాడో, వెంటనే ఆ తండ్రి అంటున్నాడు, ఈయనకి అర్జెంటుగా స్నానం చేయండి, ప్రశస్త వస్త్రాలు ధరించండి, నా ఉంగరాన్ని తీసుకొచ్చి తొడగండి, పాదాలకు జోళ్ళు వేయండి, వీనిని నూతనపరచండి. పందుల మధ్యలో తిరిగి పందిలాగా అయిపోయాడు, పంది మొహం. పందుల మధ్యలో తిరిగి పందిలాగా అయిపోయాడు. నా గురించి వచ్చిన సాక్ష్యం చెప్తా. ఓ రోజు కోపడి ఇంట్లోంచి వెళ్ళిపోయా నేను. 3 రోజులు ఆడబడితే ఆడ తిరిగా. 3 రోజులకి 10,000 తీసుకెళ్ళినా 10,000 అయిపోయింది. చివరికి నేను ఇంటికి వచ్చే లోపలికి ఎట్టున్నాను తెలుసా? 10,000 అయిపోయింది. ఇక స్నానం చేయడానికి డబ్బులు లేవు, రూములకి డబ్బులు లేవు, ఏమీ లేవు. ఇంక ఎట్టుంటుంది మన దగ్గర వాసన? చెప్పండి, మీరే చెప్పండి. మనిషి బతుకి ఎలాంటిదో చెప్పండి. 4 రోజులు స్నానం చేయకుండా ఇట్టనండి, చేతి మీద ఇట్టనండి, నల్లగా ఉండలుగా వస్తుంది. నీవు మన్నే కనుక ఆల్రెడీ నువ్వు బతికేదే మన్నులో. నన్ను నేను ఒకసారి చూసుకున్నాను. కరెక్ట్గా డిసెంబర్ 17 నా పుట్టినరోజున నాకు మరలా బుద్ధి వచ్చింది. ప్రభువా, నేను ఏం జరిగిన దేవుని మందిరంలోంచి నేను వెళ్ళనయ్యా. ఇక మీదట ఎంత కోపం వచ్చినా ఏం జరిగినా వెళ్ళనయ్యా.
నేను ఎందుకు ఈ విషయాన్ని మీకు చెప్తున్నాను తెలుసా? ఒక్కొక్క క్రియను గురించి ఒక్కొక్క మారు మనసు ఉంటుంది. నిజం, ఒక్కొక్క క్రియ నుంచి ఒక్కొక్క మారు మనసు ఉంటుంది. నువ్వు వీటన్నిటిని కలిపి ఒకే మారు మనసు కింద వేసుకొని నువ్వు బాప్తిసం తీసేసుకున్నావేమో, ఆ తర్వాత నీ దగ్గర ఇంకొక మారు మనసు ఆగిపోయి ఉంటుంది. ఏంటో తెలుసా? నోట్లోంచి అబద్ధాలు, నోట్లోంచి బూతులు. అబద్ధాల సంగతి పక్కన పెట్టండి, బూతులు. నోరు తెరిస్తే ఏం. మళ్ళీ ఈ మధ్య ఒకటి కొత్త కసాడు, నేను బైబుల్ పక్కనే పెట్టానంటే. మీరు అలాంటి వాళ్ళేమో, నేను అలాంటి వాడిని కాదు. బైబుల్ పట్టుకునేది అంతా నేను బైబిల్ పక్కన పెట్టి తన్నేవాడిని కాదు. నేను బైబిల్తోనే పట్టుకుని అంతా. నాకెందుకంటే నెహెమ్యా అంటే నాకు చాలా ఇష్టం. నెహెమ్యా గోడని ఎట్ట కట్టాడు తెలుసా మీకు? ఒక చేత్తో పనిముట్టును పట్టుకున్నాడు, ఇంకో చేత్తో అది. నేను అలాంటి వాడిని. నేను బైబిల్ పక్కన పెట్టానంటే రే అలాంటి వాడిని కాదు నేను. కావాలంటే నాకు అర్థం నేను తీసుకుని గుద్దేస్తా అంతే. హల్లెలూయా. మరలా చెప్తున్నా, ప్రతి విషయంలో మారు మనసు కావాల్సిందే. పరిశుద్ధాత్మ దేవుడు పౌలు భక్తుల ద్వారా మాట్లాడుతున్నాడు. ఈ అంత్య దినములలో అందరూ అంతటా మారు మనసు పొందవలనన్నది ఆజ్ఞ. ఇట్స్ ఆర్డర్. ఇది ఆజ్ఞ, ఇది అంతే. ఈ ఆజ్ఞను పొందుకోవాలి అంటే నీకు విషయం వివరం తెలియట్లేదా? ప్రార్థన చేసుకో, ప్రార్థనా మందిరానికి రా, సేవకునితో మాట్లాడు, సేవకుని ద్వారా బోధింపబడు. నీకు ఇంకా ప్రత్యక్షత కలగలేదా? మోకరించి గది తలుపులు వేసుకుని తండ్రి నాతో మాట్లాడని అడుగు. సజీవుడైన దేవుడు ఖచ్చితంగా మాట్లాడి తీరుతాడు. మాట్లాడతాడు ఆయన. ఒకవేళ మేము చెప్పే మీకు ఆటలుగా ఉంటే మీరే ఫోన్ చేసి ప్రార్థన చేసి, ప్రభా తండ్రి ఇక్కడ చెప్పాడు ఏమంటావు, నువ్వు కళ్ళు మూయి నేను వస్తాను అంటాడు ఆయన. నిజమైన మారు మనసులోనికి నువ్వు వచ్చిన తర్వాత, నీ ఆత్మ ప్రాణ దేహం నూతన పరచబడిపోయిన తరువాత రూపాంతరం నీ కొరకు సిద్ధంగా ఉంటుంది. దేవుని స్తోత్రం. అది ఈస్టర్ పండగ కాదు. అది అమ్మా, రూపాంతరం అనేది ఈస్టర్ పండగ, కోడి కూర, నాటుకోడి వాళ్ళు, అది కాదది. రూపాంతరం అనేది ఏంటో తెలుసా? ఆయన వచ్చే సమయానికి నేను ఏమై ఉంటానో నాకు తెలియదు, కానీ నాకైతే ఒకటి అర్థమైపోయింది. ఆయన వచ్చినప్పటికీ నేను ఖచ్చితంగా ఆయన పోలికలోనే ఉంటాను. ఇది మాత్రం డామ్ షూర్, ఖచ్చితంగా జరిగిపోద్ది. ఇది అంతే. అందుకే చెప్తున్నాను నేను, దయచేసి నా మాట వినండి, దయచేసి నా మాట వినండి. ప్రార్థనలో ఉన్నప్పుడు ప్రార్థనలో, బయటికి వెళ్ళినప్పుడు బయటికి వెళ్ళినట్టు అట్లా ఉండబాకండి. ఎక్కడైనా సరే ప్రార్థనాత్మతోనే ఉండండి. ఎక్కడైనా కానీ స్తోత్రంతోనే ఉండండి. ఎక్కడైనా యేసు రక్తం జయంతోనే ఉండండి. ఎక్కడ నువ్వు పనిచేసినా దేవునిని కొలుసుకో. ఎక్కడ ఉన్నా సరే ఆత్మ సంబంధమైన వానిగా బ్రతుకు. ఇంకొక మాట చెప్పి నేను ముగించేనా? ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. ఒకప్పుడు మనం ఎలాంటి వాళ్ళమో తెలుసా? రాత్రిపూట అన్నం మిగిలిపోతే నీళ్లు పోసుకొని ఉదయాన్నే దాన్ని సద్దన్నం అని తినేవాళ్ళం. అంతేనా? ఎంత ఆరోగ్యం తెలుసా అది? మిమ్మల్ని అడుగుతున్నా నేను, పెద్దోళ్ళు, కొంచెం ఎంట్రుకలు నరిసిన వాళ్ళు చెప్పండి, సద్దన్నం తిన్న రోజున ఎవరికైనా షుగర్ వచ్చిందా? సద్దన్నం తిన్న రోజున ఎవరికైనా బీపీ వచ్చిందా? రాలా. ఇప్పుడు చూడు, గుడ్డు దోశ, నెయ్యి దోశ, కారం దోశ, మసాలా దోశ, రవ్వ దోశ, పెసరట్టు, నా తలకాయ దోశ. ఇన్ని దోశలు తినిన తర్వాత ఈడు కూడా దోశ. ఎందుకంటే ఆడు దాన్ని తీసుకొని ఇట్టేస్తుంటాడా? చూడండి, మీరు కావాలంటే చూడండి, మీరు ఎవరైనా వంటలు చేసేవాళ్ళు తప్పుగా అనుకోబాకండి ఆయన, ప్లీజ్. ఇట్ట వేస్తుంటాడా? ఈ సంకలో నుంచి వస్తుంటుంది ఒక చెమట పట్టు, దాంట్లో పడిపోతుంది అప్పుడేపడప్పుడు. నేను అందుకే హోటల్లో ఏడ తినను. నేను హోటల్లో ఏడ తినను. ఒక చిన్న బండి ఉంటుంది, ఒక చిన్న బండి పెట్టుకుని ఒక ఇద్దరు ముసలోళ్ళు చిన్నిగా అట్ట వేసుకుంటుంటారు, ఒక చిన్న గంట వేసుకొని వాళ్ళ దగ్గర చూస్తా. అదంట అమ్మయ్యా
ఆ దోశలో చెమట సొక్కలు ఏం పడలేదురా నాయన. లేకపోతే నెల్లూరుకి వెళ్తే మురళీకృష్ణలో దినాలు మనం వాడి టేస్తా ఉంటే సంఖలోంచి బొట్లు వెళ్తా ఉంటాయి దోశలోకి. యాడో ఉప్పు ఎక్కువ అయిపోయి ఉంటుంది, అదే కారణం. చీచి మీరు అనవసరంగా రేంజ్లు స్టేటస్లు కోరుకుంటున్నారు. నా దేవుడికి నేను ఎప్పుడు ఎలా నిలబెట్టాలో నా దేవునికి సమస్తము తెలుసు. ఆమేన్ చెప్పు గట్టిగా, ఆమేన్. నా దేవుడికి తెలుసు. పరిశుద్ధ గ్రంథంలో ఏమనుందో తెలుసా? అతడు చేయునదంతయు సఫలమగును. నువ్వు కష్టపడు, నీ కష్టాన్ని నా దేవుడు ఆశీర్వదిస్తాడు. అంతేగాని కూడం కొట్టిన రాయలాగా నువ్వు కూర్చోవు అంటే మళ్ళీ వాక్యం, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. తన ప్రియులు, నువ్వు కాదు, నేను కాదు. యేసు ప్రభు ఐ లవ్ యూ చెప్పాలంటే మనకు ఒక స్టేటస్ ఉండాలి. ఈరోజేమో ఎట్ట, రేపు ఎట్ట ఓసర పిల్లలాగా తిరగతా ఉన్నావు అనుకో, ఇక యేసు ప్రభు కూడా మైండ్ బ్లాక్ అయిపోయి అసలు ఈ విశ్వాసేనా నిజంగా? ఈ పాస్టరేనా? ఈ సేవేనా? మరి నాయన నీకు దండవరా స్వామి, మీరు నా బైబిల్ పెట్టుకొని సేవ చేసుకోండి. అదే చెప్పింది మోషేతో, అదే చెప్పింది. నేను రాను నాయన, కావాలంటే నా సన్నిధిని పంపిస్తా. వెంటనే మోషే, నువ్వు రాకపోతే పోయేవాళ్ళ, నీ సన్నిధి వస్తే వచ్చిందిలే, రారా పోతాం వల్ల. ఆయన నీ సన్నిధి కాదు, నువ్వే రావాలి నాతో, నువ్వే రావాలి నాతో, అంతే. ఇదే బిట్రగుంట ప్రాంతంలో భయంకరమైన కంప చెట్ల మధ్యలో పడుకున్నాను నేను. ఇదే బిట్రగుంట ప్రాంతంలో, ఇదే కప్రాల తిప్పులో కంప చెట్ల మధ్యలో పడుకున్నాను నేను. ఆ రోజు రాత్రి కనీసం ఒక 200 దోమలు చంపుంటా, 200 దోమలు చంపుంటా. చూడండి, ఈరోజు విశాలమైన పరిచర్య. విశాలమైన పరిచర్య. నేను చెప్తున్నాను మీకు, ఇట్ట ప్రాంగణం వేసినప్పుడల్లా నాకు ఒకటి అనిపిస్తుంది, ఒకవేళ ప్రార్థన మందిరం ఇలాగే కడతావేమో నువ్వు. ఎవరి నోట్లైనా ఆమెను వస్తుందేమో చూడు. మళ్ళీ ఇప్పుడు సాంబారు ఆన్ తాగుతారు, దూడలు తాగినట్టు తాగుతారు సాంబార్ని. ఎవరి నోట్లైనా ఆమెను వస్తుందేమో చూడు. ఇలాగే కడతావేమో చర్చి నువ్వు. చెప్పడగడిగా ఆమె తెల్లకొట్లు వేసుకుని ఓ దెయ్యాల్లా కూర్చుంటారు ముందు. ఆమె చెప్పు గట్టిగా. ఆయన అంత చర్చి కట్టాలంటే మీరేం చేయాలో తెలుసా? ఇంటికి వెళ్ళి మీ ఇంటికి అయితే తెచ్చినాను ఈ కాగితాలు తెచ్చింది, అంతేగాని ఆమేన్ ఆమేన్ అంటే ఎట్ట కుదిరితే మా పెద్ద చెప్పి నావన్నీ అంగీకరించుము దేవా అని చెప్పి టంగమని రూపాయి బిళ్ళేస్తుంది అంట ఆమె సౌండ్ వచ్చేటట్టుగా. చిల్లర మార్చి సంద అంటారంట దాన్ని. అందరు లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. అందరు లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. అందరి కళ్ళు మూసి, ప్రభు సన్నిధిలో అందరి కళ్ళు మూసి, అందరి కళ్ళు మూసి. ఆయన మనతో మాట్లాడిన దేవుడు, మాట్లాడిన దేవుడు, మాట్లాడిన దేవుడు. నాతో మాట్లాడాడు, మీతోనూ మాట్లాడతాడు. ఎప్పుడో ఒకసారి తీసుకున్న మారు మనసు కాదు. అందరూ అంతటా మారు మనసు పొందవలనన్నది దేవుని ఆజ్ఞ. ఆజ్ఞాన కాలములో ఆయన చూసి చూడనట్లుగా ఉన్నాడు. నువ్వే చెప్తున్నావుగా ఇది జ్ఞానమైన కాలమని. నువ్వే చెప్తున్నావుగా ఇది జ్ఞానమైన కాలమని.
ఇంత జ్ఞానము, ఇంత టెక్నాలజీ, ఇంత అన్ని విషయాలు ఒక్కసారి బలి అయిపోయిన దేవుడు గొర్రె పిల్లల రక్తము వలన కాదు, పావురాల రక్తము వలన కాదు, గొవ్వల రక్తము వలన కాదు, పరిశుద్ధుడైన దేవుని రక్తం వలన మాత్రమే. నాలో నివసించి సంచరించి అంతరంగమును పరిశుద్ధపరచి నూతన పునాది వేసితివి, నీ ఆలయముగా మార్చితివి. నాలో నివసించి సంచరించి అంతరంగమును పరిశుద్ధపరచి, నాలో నివసించి సంచరించి అంతరంగమును పరిశుద్ధపరచి నూతన పునాది వేసితివి, నీ ఆలయముగా మార్చితివి. అందరూ నూతన పునాది వేసితివి, నీ ఆలయముగా మార్చితివి. యేసయ్యా 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 యేసయ్యా, స్తుతి గణ మహిమలతో నిన్నే ఆరాధించెదను. యేసయ్యా 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 యేసయ్యా, గ్లోరీ. యేసయ్యా యేసయ్యా, ఓరి బాబాలన మనక చురన మనకర కిరిబిలన మరబా శకందరన మనక చుర, ఓరి బాబాలన మనకర బలక చురన మాన మనక చుర. సంచరించువాడా, రూపాంతర పూర్వములోనికి నడిపించండి. ప్రతి ఒక్కరిని నూతన పరచండి ప్రభు, మనస్సులను స్థిరపరచండి. మార్చబడిన ప్రతి మనస్సు నీలో స్థిరపరచబడాలి, నీలో స్థిరపరచబడాలి, నీ రాజ్యం కొరకు స్థిరపరచబడాలి. ఓ రిబాబాల నమనక చురనమన యేసయ్యా యేసయ్యా. రెండు చేతులెత్తి చిన్న ప్రార్థన చేసి అందరూ రెండు చేతులెత్తి, ప్రభువా నా మనస్సు ఒకవేళ రకరకాలైనటువంటి మార్పుల్లోనికి వెళ్ళిపోతుంది, నీవైతే అజ్ఞాన కాలములో చూసి చూడనట్లుగా ఉన్నావు. ఇప్పుడైతే నువ్వు సమస్తమును మార్పు చేయుటకు దిగి వచ్చిన వాడవు, ప్రతిదీ నూతన పరచుట కొరకు దిగి వచ్చిన దేవుడవు నీవు. నిశ్చయముగా తండ్రి, నన్ను రూపాంతరంలోనికి మార్చు ప్రభు. మీరు చిన్న ప్రార్థన చేసుకోండి, ఎవరికి వాళ్ళే ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం అయా. ఈ మొదటి రాత్రి దీనదాసులను నిలబెట్టారు, బలమైన వర్తమానముతో అయా మీరు మాట్లాడిన విధానమును బట్టి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ప్రతి మాట ఒక్కొక్కరి జీవితములో నా ప్రభువా మీరు నీరు కట్టి ఫలింప చేయమని అడుగుచున్నాం. ఈ మొదటి రాత్రే మారు మనసు కొరకు, రక్షణ కొరకు మీరు మాట్లాడిన విధానమును బట్టి నీకు స్తోత్రాలు 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 వందనాలు చెల్లిస్తున్నాము అయా. ఈ మొదటి రాత్రి సభ ద్వారా
ఈ వర్తమానము ద్వారా పాపికి రక్షణ, రోగికి స్వస్థత అయా మీరు అనుగ్రహించమని అడుగుచున్నాము. నామకార్థపు అనుభవాలలో నుంచి అయా ఆత్మీయ జీవితంలోనికి అయా నీ కొరకు నిలిచే అనుభవాలు, నీతో నడిచే అనుభవాలు, నిన్ను కలిగి జీవించే అనుభవాలు అనుగ్రహించండి. పండుగ అంటూ వండి తినటం కాదు కానీ ఆత్మీయంగా ఎదగాలని ఆశలు తండ్రి అయా ప్రజలలో మీరు పుట్టించమని అడుగుచున్నాం. ఇంతవరకు తండ్రి వాక్య పరిచర్య చేసి నీ దీనదాసులను ఇంకనూ బలపరిచి వాడుకోండి. ఇంకనూ అభిషేకం ఇచ్చి, ఇంకనూ మెండైన కృపను అనుగ్రహించి అయా అనేక రాష్ట్రాలలో, అనేక దేశాలలో, భూదిగంతముల వరకు సాక్షిగా అయా బలపరిచి నీ దాసుని వాడుకోమని అడుగుచున్నాం. అలాగే వృద్ధాప్యంలో ఉన్న తండ్రి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాము. అయా తండ్రి గారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. అలాగే మీ నెలలో ఉన్న తండ్రి మొదటి వారములో ఉన్న సభలను అయా మీరు ఆశీర్వాదకరముగా మీరు జరిగించమని అడుగుచున్నాం. అయా మరి దైవజనులు చేయుచున్నా అయా నెల్లూరు పట్టణములో పరిచర్యను 4 దిశలకు మీరు విస్తరింప చేయమని అడుగుచున్నాం. మీరు ఇచ్చిన సంతానములకు ఎదుగుదల, పెరుగుదల, కాపుదల కృపను అనుగ్రహించండి. అయా దైవ సేవకులను ఈ 2025 సంవత్సరములో అయా ఒక ప్రత్యేకమైన కోణములో అనేక ప్రాంతాలలో బలపరిచి మీరు వాడుకోమని అడుగుచున్నాం. అలాగే రాత్రి అయా సభకు చేరిన ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎవరు ఏ అవసరముతో వచ్చినా, ఎవరు ఏ ఉద్దేశంతో వచ్చినా మీరు సూటిగా తేటగా ఆదరణ కలిగించే వర్తమానము, బలపరిచే వర్తమానము అయా మీరు అందించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. చేరి వచ్చిన ప్రతి బిడ్డలను మీరు దీవించండి. ఇంకా మా ఎదుట తండ్రి 4 రాత్రులు ఉన్నాయి, 4 పగళ్ళు ఉన్నాయి. అయా ప్రతి కూడిక దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా అయా మీరు జరిగించమని అడుగుచున్నాం. అయా ఇంకా నువ్వు రావలసిన ప్రజలను వేలవేసి మీరు నడిపించమని అడుగుచున్నాం. అయా నీ నామమునకు మహిమకరముగా, అలాగే చేరి వచ్చిన ప్రజలందరికీ దీవెనకరముగా అయా ఈ 12వ పండుగ మీరుండి జరిగించమని మీ హస్తములకు అప్పగిస్తూ యేసు నామములో అడుగుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృపయు, కుమారుని యొక్క పరిశుద్ధతయు, పరిశుద్ధాత్మకమైన సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ వాక్య పరిచర్య చేసిన దైవజనులకు, చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆయన కృప సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఇంకా మన ఎదుట 4 పగళ్ళు 4 రాత్రులు ఉన్నాయి. మరి మీరందరూ కూడా ప్రార్థించ